హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 3 డిసెంబర్ కోసం క్రూడ్ ఆయిల్, సిల్వర్, గోల్డ్ అండ్ అలాగే న్యాచురల్ గ్యాస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. సో నేనైతే క్రూడ్ ఆయిల్ చార్ట్ ఓపెన్ చేశాను. అండ్ నిన్నటి మార్కెట్లో చూస్తే అండి, క్రూడ్ ఆయిల్ ఎక్కడైతే మనం సపోర్ట్ లెవెల్ని మనం మార్క్ చేసామో, అంటే నిన్న మార్కెట్ ఓపెన్ అయింది కదా, ఈ రేంజ్లో సపోర్ట్ ఉండే అండ్ ఆ సపోర్ట్ని టచ్ చేసి ఆయిల్ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళిందండి. అండ్ మళ్ళీ మనమైతే నైట్ అంటే 7 తర్వాత మళ్ళీ మనం ఫాల్ అయితే చూసాము, అవునా? సో మన ఇండికేటర్స్ ప్రకారంగానైతే నిన్న మనకి 2 ఎంట్రీస్ మాత్రమే వచ్చాయి క్రూడ్ ఆయిల్లో. మార్నింగ్ బై ఎంట్రీ వచ్చింది అండ్ అలాగే నైట్లో మనకి సెల్ ఎంట్రీ వచ్చింది. అండ్ రెండిట్లో కూడా మన టార్గెట్స్ హిట్ అయిపోయాయి. అండ్ క్రూడ్ ఆయిల్లో మన ఫస్ట్ సపోర్ట్ అండి 5764 నుండి 5756. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 5700 నుండి 5686 రేంజ్లో ఉంది. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయింది అనుకోండి, ఇమీడియట్గా మళ్ళీ సపోర్ట్ ఉంది అండ్ ఆ రేంజ్ వచ్చేసి 5683 నుండి 5664. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 5647 నుండి 5628 రేంజ్లో ఉంది. ఈ రేంజెస్లో ఎక్కడైనా సపోర్ట్ తీసుకొని రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అండి 5808 నుండి 5818. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 5851 నుండి 5865 రేంజ్లో ఉంది. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 5891 నుండి 5905 రేంజ్లో ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సిల్వర్. సో సిల్వర్లో చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ అండి 90,669 నుండి 90,535. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 90,324 నుండి 90,262. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 90,146 నుండి 90,063. అండ్ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 89,979 నుండి 89,858 రేంజ్లో ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అండి 90,982 నుండి 91,117. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 91,719 నుండి 91,894. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 92,263 నుండి 92,690 ఈ రేంజ్లో ఎక్కడైనా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గోల్డ్. సో గోల్డ్లో చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ అండి 76,601 నుండి 76,559. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 76,452 నుండి 76,419. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 76,338 నుండి 76,250 రేంజ్లో ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ 76,828 నుండి 76,848. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 76,926 నుండి 76,974. ఈ రేంజ్లో రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 77,636 నుండి 77,682. మళ్ళీ ఈ రేంజ్లో రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి న్యాచురల్ గ్యాస్. సో న్యాచురల్ గ్యాస్లో చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ అండి 271.7 నుండి 270.5. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 268 నుండి 267.3. ఇది మన సెకండ్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 262.7 నుండి 260.1. ఈ రేంజ్లో ఎక్కడైనా సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా? అండ్ అలాగే హయ్యర్ సైడ్ చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అండి 277.5 నుండి 278.4. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 285.2 నుండి 286.4. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 291.9 నుండి 292.3. మళ్ళీ ఈ రేంజ్లో ఎక్కడైనా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదండి మన క్రూడ్ ఆయిల్, సిల్వర్, గోల్డ్ అండ్ అలాగే న్యాచురల్ గ్యాస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. And thank you for watching.